అంటాం కానీ 2 గంటలు అంటాం కానీ మీరు ఇంటికాడ చెప్పొచ్చారో లేదో తెలియదు కానీ రేపు సాయంత్రం వరకు మీరు ఉంటారు, అందరి కొరకు ప్రార్థన చేస్తారు. మేమైతే వెళ్ళిపోతాం, 2 గంటల్లో మేము వెళ్ళిపోతాం. మీరు ఉండమన్నా మేము ఉండం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మండపేట నుంచి వచ్చినటువంటి సువార్త గాయని మా ప్రతి ఈవెంట్లో కేపీ ఈవెంట్లో ఒక ప్రత్యేక గాయనిగా మరి వాడబడుతూ దూరమైనప్పటికీ కూడా దేవుని కొరకు ఈ సరిపల్లి ప్రాంతానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. సిస్టర్ కుమారి గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ కూడా స్వాగతాన్ని తెలియచేద్దామండి. ప్రైజ్ ది లార్డ్. సమయం ఇచ్చిన పృథ్వీ అన్నకి, స్థానిక దైవజనరాలకి, వచ్చిన సంఘ బిడ్డలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఒక పాట పాడుకుని దేవుని మహింపరచుకుందాం. ఎందు వెతకినా ఎటు వెళ్ళినా యేసుగానమే ఎనలేని ఆనందం నా యేసు
శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వత నా యేసు ప్రేమ ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎందు వెతికినా
గట్టిగా చెప్పులు కొడదామండి. అరే ఇంత సంతోషంగా ఇంకా బిగ్గరగా దేవుని నామమును మహింపరుస్తూ చక్కని పాట పాడి వినిపించిన మరి సిస్టర్ కుమారి గారికి మరి కేపీ ఈవెంట్స్ తరపున, అలాగే గ్రేస్ ఆఫ్ గాడ్ మరి మినిస్ట్రీస్ తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ సమయంలో మన మధ్యన దైవజనులు ఉన్నారు. పాస్టర్ రూబేన్ గారు వచ్చి మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం వార్తలు. పాస్టర్ ప్రవీణ్ గారు నిజంగా చాలా ఘోరం అండి, అది ఊహించింది. మరి చిన్న ప్రార్థన చేయాలని దైవజనులు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి మనమందరం కూడా మరి మన యొక్క ఓదార్పు సంతాపాన్ని తెలియజేస్తూ ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ప్రవీణ్ గారి యొక్క కుటుంబం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ రూబేన్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. చాలా వారి బిడ్డలు నిజంగా వారి యొక్క పరిచర్య కొరకు నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్తుతించాలంటే చాలా కష్టంగా కూడా ఉంది మాకు. అయినప్పటికీ పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మంచి యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు యొక్క సమయంలో నాయన కేపీ ఈవెంట్స్ ద్వారా నాయన ఈ ప్రాంతంలో చక్కని సంగీత మహోత్సవంను మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మా ప్రియులు నాయన ప్రభా ప్రవీణ్ పగడాల గారు నాయన సేవకుల్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయా నీ సేవకుడు నాయన ప్రభా ఈ లోకంలో ఉండగా చక్కని పరిచర్యను ప్రభా చక్కని సువార్తను వారు ప్రకటించారు. ఇదిగో నాయన వారి లోకాన్ని విడిచి నీ సన్నిధిలో ఉన్నారు నాయన. మేము నమ్ముచూ ఉన్నాం ప్రభా. అయా ఏమి జరిగిందో సమస్తము నీవు ఎరిగినటువంటి దేవుడవు నాయన, న్యాయము తీర్చే దేవుడవు. అయా వారి కుటుంబం పట్ల నాయన నీ సన్నిధిని నీ కృపను తోడుగా ఉంచండి నాయన. విడిచి వెళ్ళిన కుటుంబం అంతటిని మీరు ఆదరించి ఓదార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి పరిచర్యలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదం అని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ సేవకులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. మేము కూడా నమ్మకంగా నీ పనిలో నీ పరిచర్యలో నీ సాక్షులుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ఇదిగో నాయన ఈ ప్రాంతంలో స్థానిక సంఘమును ప్రభా
గట్టిగా చెప్పులు కొడుతూ ఉండే అందరూ కూడా చాలా సంతోషం. మరి యొక్క సిలువ జాన కూడికలలో నిజంగా అనేక మన సంఘంలో అయితే ఇదొక ఉజ్జీవ సంగీత మహోత్సవంతో పాటు ఇదొక సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చక్కని పాట పాడి వినిపించిన సిస్టర్ దీవెన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఈవెంట్లో కూడా మరి పాస్టర్ రూబెన్ గారు సిస్టర్ గారిని మాకు పరిచయం చేస్తూ వారి చిన్న బిడ్డలు కూడా విడిచిపెట్టి మా మధ్యకి వస్తూ ఉన్నారు. అందరిని బట్టి వందనాలు. వచ్చిన విశ్వాసులందరికీ మరొకసారి వందనాలు. యూత్ వారికి వందనాలు. అలాగే చక్కని ఆర్కెస్ట్రా వారికి సంగీతాన్ని అందిస్తున్న ఆర్కెస్ట్రా వారికి, చక్కని సౌండ్ రత్న సౌండ్ వారికి, అలాగే గాయకులకు ఇది ఒకట్ ఆఫ్ థ్యాంక్స్ మాట. ఇంకా మాటలు ఉండవు ఇక నుంచి, కేవలం పాటలు మాత్రమే. తర్వాత వాక్యం ఉంటుంది, స్తుతి ఆరాధన ఉంటుంది, చక్కని కార్యక్రమాలు. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కని వాతావరణం నిజంగా ఏసీ రాబోయే రోజుల్లో మరి గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వదించి ఒక ఏసీ మందిరంగా దేవుని చేయబోతా ఉన్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిందామండి బిగ్గరగా. చాలా ఇంకా చల్లటి వాతావరణం. నాకు నిజంగా ఇది 2 గంటల సేపు ఈ ఈవెంట్ అని చెప్పాను. ఈ నైట్ అంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్ లాగా ఈ రాత్రి అంతా కూడా ప్రభుని స్తుతించే రాబోయే రోజుల్లో అటువంటి రోజు కూడా రావాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం. మా మధ్యలో సువర్త గాయని సిస్టర్ ప్రియా గారిని మేము కేపీ ఈవెంట్స్కి అలాగే ఆ యొక్క 25వ యానివర్సరీకి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పృథ్వీ అన్నయ్యకు, అలాగే దైవజన్ స్వరూపమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు.
గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందామండి. చక్కని పాట పాడి వినిపించిన సిస్టర్ దీవెనకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సమయంలో సువార్త గాయకులు మేము ప్రేమతో ప్రత్యేకంగా వారికి ఒక నెల రోజుల ముందు ఈ ఈవెంట్ కొరకు మేము వారికి పిలవడం జరిగింది. బ్రదర్ డేవిడ్ గారు వచ్చి నాకు ఇష్టమైన పాట యేసయ్య నా ప్రాణం అనే పాట పాడి దేవుని స్తుతిస్తారు. తర్వాత తమ్ముడు జాన్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట. మరి ఈ యొక్క గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ వారికి మా కేపీ ఈవెంట్స్లో 2 పాటలకు మాత్రమే, అది కూడా అసలు ఎక్కడ కూడా మేము పాటలు ఇవ్వం. అలాగని ఆశపడిన వారిని మాత్రం మేము విడిచిపెట్టాం. మాతో పాటు వారికి అవకాశం ఇవ్వాలనే మేము చూస్తూ ఉంటాం. అయితే ఇది కేవలం 1 గంట 2 గంటల సేపు లైవ్ ప్రోగ్రాం. ఇది ఒకరోజు చేయాలంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు పాడాలని ఆశ ఉంటే కేపీ ఈవెంట్స్కి మీరు నన్ను సంప్రదించండి. బ్రతికినంతకాలం మిమ్మల్ని దేవుని పరిచర్యలో నేను అనేక ప్రాంతాలకి తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అన్నీ వదులుకొని రావాలి, సమస్తం వదులుకొని నేను దేవుని సేవ చేస్తానన్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తే దేవుని పనిలో ఎక్కడ మీటింగ్స్ ఉన్నా ప్రతి స్టేజ్ మీద కూడా మీకు ఇచ్చే అవకాశాన్ని నేను ఇస్తానని ఈరోజు మీకు మాట ఇస్తున్నాను. ఇప్పటి వరకు మా ఈవెంట్లో 72 మంది సింగర్స్ ఈ 25వ వార్షికోత్సవ సందర్భంగా ఇప్పటి వరకు కూడా ప్రతి నెల కూడా మేము అనేక మందిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. చాలామంది వారి కష్టాజీతంలో ఉండి కానుకలు ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి స్పాన్సర్ చేసిన వారికి, అలాగే చక్కని ఆర్కెస్ట్రా వారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇది దేవుని పని అని చెప్పి మాకు సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజే మరి సౌండ్ సిస్టమ్ రత్న గారికి మేము కాల్ చేసినప్పుడు ఇది దేవుని పని అని చెప్పి వారు కూడా మాకు సహకరించారు. ప్రత్యేకంగా రత్న సౌండ్ ఈవెంట్స్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇది కేవలం 2 గంటల సేపు స్తుతి ఆరాధన, సంగీత ఉత్సవ మహోత్సవం, మరి అలాగే ఆత్మీయ తల్లి గారి యొక్క వర్తమానం కూడా ఉంటుంది. దయచేసి ఎవరు తొందరపడవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు మరి 24 చోట్ల అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగించాం. అమలాపురంలో, అలాగే పోతుగూరు ప్రాంతంలో, అనపర్తి ప్రాంతంలో, అలాగే రాయవరం, అలాగే ముత్తేశ్వరం ప్రాంతంలో, వేమవరంలో, అలాగే ముక్కామలలో, అంబాజీపేట మండలం, అలాగే నేదనూరు, అలాగే ప్రభాకర్ కాలనీ, అలాగే అల్లవరం మండలంలో, అలాగే వానపల్లిలో, అలాగే మరి మునిపల్లిలో, అనాథారం ప్రాంతంలో, ఏదరపల్లి, అలాగే అమలాపురం లోదరేన్ చర్చిలో, అలాగే మరి కేసన్కూరు పాలెంలో, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోన్ కమ్యూనిటీ హాల్లో, అలాగే ముత్తేశ్వరంలో, అలాగే ఈ పరిచర్య రోళ్ళపాలెంలో రీసెంట్గా ఫిబ్రవరి నెలలో మరి నరేంద్రపురంలో జరిగించడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క ఏప్రిల్ 5వ తారీఖున మన ప్రాంతం సరిపరి ప్రాంతంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ముఖ్యంగా గెడ్డం సురేష్ బాబు గారికి, అలాగే వారి కుటుంబానికి ప్రత్యేకంగా కేపీ ఈవెంట్స్ తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. I'm so thankful once again to the KP events. Let God bless Prithvi and his team. We all are so thankful to our beloved women of God, Pastor, Reverend Dr. G. Swaruparani garu. Let God use her mightily in his ministry. And let God bless you all, those who have attended the church today.
యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అందరూ కూడా చెప్పండి దేవుని స్తుతిద్దాం. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికు నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా
జీవజలముగ నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని జీవజలముగ నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నీ అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఎవరు రాకపోయినా కానీ ఇక్కడ దేవుని పని ఆగదని చెప్పాను. నాకు 2 పిల్లలండి, చిన్నపిల్లలు. ఈరోజు పబ్లిక్ హాలిడే, రేపు కూడా సెలవు. నిజంగా వారికి 2 రోజులు ఎక్కడికన్నా పిల్లలు 5th క్లాసు 3rd క్లాసు వాళ్ళందరినీ విడిచిపెట్టి, నిజంగా అన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు ఈరోజు ఇలా చేయాలని ఒక ఆశ, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప దర్శనం, అభిషేకం. నిజంగా వాతావరణం చల్లగా,
ఇంత మంచి వాతావరణం దేవుడు ఇస్తాడని సరిపిల్ల నేను అనుకోలేదండి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దామండి. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని నేను అనుకుంటా ఉన్నాను. నిజంగా ఆ ప్రేమ, అలాగే గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ దైవసనులు, ఆత్మీయ తల్లి గారు, రెవరెండ్ స్వరూపరాజ్ అమ్మగారు, అలాగే గడ్డం సురేష్ బాబు గారు, నిజంగా మా ఇంటికి గిడ్డి అండి. అమ్మగారింటి పేరు గడ్డం అండి. అమ్మగారు మినిస్ట్రీ పేరు గ్రేస్ అండి. నా స్టూడియో పేరు పీస్ అండి. నిజంగా అన్నీ కూడా అలాగే దేవుడు కలిసిపోయి అన్నీ కూడా నిజంగా ఇక్కడ ఇంత చక్కని అవకాశాన్ని స్తుతి సంగీత ఉత్సవ మహోత్సవం కొరకు అనేక మంది యూత్ వారు నిజంగా ఈ కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి మీరు ప్రయాసపడ్డామని మీరు అనుకున్నారు. కేవలం 2 రోజుల్లో నేను ఒక్కడనే చేశానండి ఇదంతా. మీలో ఒంటరిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగను. నిజంగా నాకు పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. మీరు ఇచ్చే ప్రోత్సాహం, మీరు ఇచ్చే సహకారాలు మీరందరూ లేకపోతే నేనేం చేయలేనండి. చాలామంది అడిగారు కేపీ అంటే ఎవరేని, చాలామంది అంటారు ఏపీ అని. కానీ నేను చెప్తాను, కే అంటే కోనసీమ, నా పేరు పృథ్వీ, పి అంటే పృథ్వీ. పృథ్వీ అంటే భూమి. నిజంగా ఈ భూమి మీద నేను బ్రతికినంతకాలం దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలనుకున్నాను. అది కేవలం దేవుని స్తుతించే, గణపరిచే పని అయి ఉండాలని అనుకున్నాను. దేవుడు నా చిన్నతనంలో నుంచే దేవుని పరిచర్యలో, సండే స్కూల్ పరిచర్యలో, యూత్ మినిస్ట్రీలో, ఈరోజు నాకు ఒక గొప్ప స్టూడియో అమలాపురంలో నల్లవంతెన సెంటర్లో పీస్ డిజిటల్ స్టూడియో ఉంది. నేను నా వ్యాపారం చేసుకుంటూ నెలకు ఒకసారి ఒక మండలంలో మరి అమ్మగారు లాంటి దైవజనులను మేము అడిగినప్పుడు వారు ఇచ్చే ప్రేమ ప్రోత్సాహాలను బట్టి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఊహించని కార్యం ఏంటంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళాం. యానంలో పెట్టాలని ఆశపడ్డాం, కాట్రేనికొండ మండలంలో ఇష్టపడ్డాను. కానీ దేవుడు ఈ సరిపల్లి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడండి. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ పరిచర్య కేవలం దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. నమ్మిన వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సమయంలో సిస్టర్ స్వర్ణ వచ్చి సువార్త గాయని ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుంది. తర్వాత గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ పరిచర్యలో ఇద్దరికి మేము అవకాశాలు ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటిగా తమ్ముడు జాన్ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మీకు అందరినీ కూడా వేదిక మీదకి నేను పిలాలని ఉంది. మీరందరూ ఇక్కడ ఉన్నారనుకోండి, మేమంతా బయటికి వెళ్ళిపోవాలి. అందుకని ఆ కారణం చేత మీ అందరినీ గౌరవిస్తూ ఉన్నాం. ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు మా ముందు, వారికి కూడా గౌరవనీయులు పెద్దలకి కూడా మేము ప్రత్యేకంగా మా కేపీ ఈవెంట్స్, అలాగే లక్కీ డ్రా ఉంటుంది. మీ అదృష్టాన్ని చక్కగా మీ పేరు, మీ మొబైల్ నెంబర్ రాసి మాకు ఇస్తే గడ్డం సురేష్ బాబు గారు డ్రా తీస్తారు. చక్కగా గిఫ్ట్ కూడా ఉంటుంది. లేదంటే మరి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చక్కగా మరి ఇందాక యాపిల్ అంట, నేను వచ్చిన వాటిని ప్రైజ్లు చెప్పాడు. యాపిల్ మరి లక్కీ డ్రా తీస్తాడు. తర్వాత మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు ఇచ్చారనుకోండి, ప్రతి నెల రేషన్ తీసేసుకుంటాం. ఏం చేస్తారు? ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే పాన్ కార్డు ఇచ్చినా తీసుకుంటాను. అవేమీ మాకు వద్దండి. ఇది కేవలం మీ అందరినీ సంతోషపెట్టడానికి చిన్న డ్రా మాత్రమే. మేము బంగారం ఇవ్వట్లేదు, వజ్రాలు ఇవ్వట్లేదు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చిన్న గేమ్. వెంటనే మా ధరణి ఉంది, మా టీం, కేపీ టీం. అమ్మ నిలబడాలి ఒకసారి, చాలా అందంగా ఉన్నావు కదా, ఒకసారి చూడండి. మా చెల్లి ఇవన్నీ కూడా మీరు నోట్ చేసిన తర్వాత 1 minute మీ పేరు, మా మెమోరియల్ రాసి వెంటనే ధరణి కలెక్ట్ చేస్తుంది. డ్రా ఉంటుంది. ఈ 2 పాటలు అయిన వెంటనే ఆ డ్రా కోసం టైం చాలా తక్కువగా ఉంది అక్కడే. ఓకే, వెంటనే మీరు ప్రత్యేక వందనాలు. దైవ సేవకులకు నా ప్రత్యేక వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.
ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పులు కొడతామండి. ఇంకా గట్టిగా నాకు సరిపోలేదండి అసలు. చాలా సంతోషం. ఇంత చక్కగా మరి వాళ్ళు నిజంగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ప్రాక్టీస్ చేసి మీ మధ్యకి వచ్చి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇంతేనా సంతోషం? మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ చక్కని సంగీతం రాసు టీం వారికి అలాగే గాయని గాయకులకు మరొకసారి చప్పట్లు కొడదాం. ఇప్పుడు గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ వారికి మేము 2 పాటలు కేపీ ఈవెంట్స్ తరపున మరి మాట ఇచ్చాం. మాట ఇచ్చిన ప్రకారం తమ్ముడు జాన్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామమును మహింపరుస్తారు. మరి ఇంకొక ఈ పాట తర్వాత మరి లక్కీ డ్రా ఉంటుంది. అలాగే నేదులు నుంచి వచ్చినటువంటి సువార్త తమ్ముడు మరి చక్కగా పాటలు పాడుతూ ఈ పరిచర్యలో మాకు సహకరిస్తూ ఉన్నారు. చంటి కూడా వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడటానికి సిద్ధంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడే కృప చూపించినందుకు నచ్చిన వారు అన్నవారు ఒకసారి 2 చేతులపై ఒకసారి నాకు హాయ్ చెప్తే చాలండి. అంటే ఈ కార్యక్రమం మీకు ఎలా ఉందో ఏంటో ఒకసారి చప్పట్లు కొడదాం, బిగ్గరగా దేవుని స్తుతిద్దామండి. థ్యాంక్ యూ. నిజంగా నేను బ్రతికినంత కాలం మరి ఓపిక ఉన్నంత కాలం డబ్బులు ఉన్నా లేకపోయినా పరిచర్య కోసం నిలబడాలని ఒక ఆశ. ప్రార్థన చేయండి. మార్గాలు దేవుడే తెరుస్తూ ఉన్నాడు. సహకరిస్తున్న సరిపేళ్ళ యూత్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో తమ్ముడు ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత సువార్త గాయకుడు చంటి నేదుల నుంచి మన మధ్యలో నిజంగా తమ్ముడిని బట్టి నెక్స్ట్ పాడాలని ప్రేమతో తెలియజేస్తూ చాలా చక్కగా సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు ఇది కేవలం మరొకసారి చెప్తున్నాను 2 గంటల సేపు జరిగే సంగీత ఉజ్జీవ మహోత్సవం. ఈ కార్యక్రమంలో స్తుతి ఆరాధన ఉంటుంది, అమ్మగారి యొక్క వాక్య సందేశం ఉంటుంది, చక్కగా మరి పాటలు ఉంటాయి, లక్కీ డ్రా ఉంటుంది. వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. సహకరిస్తున్న మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా
యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. అందరు కలిసి పడవా మరొకసారి ఒకసారి 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 మనమందరం కలిసి పాడతాం. ఇప్పుడు నాతో పాటు జాన్ కూడా పాడతాడు. ఇప్పుడు ఆ జాన్ కూడా రావాలి. ఈ పల్లవి మరొకసారి పాడి ప్రభుని స్తుతిందాము. అందరు కలిసి పాడదాము. ఓకే రాజు రెడీ. చప్పుడు కొడదామా దగ్గరగా. థ్యాంక్ యూ జీసస్. దగ్గరగా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. చప్పుడు కొడుతూ పాడు దగ్గరగా మరొకసారి. చివరిగా పాడదామా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. థ్యాంక్ యూ. దగ్గరగా చప్పలు కొడతాం. యేసయ్యకి ఒకసారి గట్టిగా చప్పలు కొడదామండి. యేసయ్యకి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం అందరూ కూడా. చాలామంది అడిగారు నన్ను ఈవెంట్స్ పెట్టమని. దేవుని చిత్తమేమో ఈ సరిపిల్లలో దేవుడు ఏర్పాటు చేస్తాడు అంతే. ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. నమ్మిన వారు ఒకసారి 2 చేతులు పైకెత్తుదాం, చప్పట్లు కొడదాం. దేవుని ఇది ఒక గంట సేపు మాత్రమే. మీరు ఇక్కడ ఉంటానన్నా మీరు ఆల్ నైట్లో ఉండి ప్రార్థన చేయాలి. మేము మాత్రం వెళ్ళిపోతామండి. ఇది కోనసీమకి ట్రైన్ వస్తుంది ఇప్పుడు. ఎంతమందికి తెలుసు? రాబోతూ ఉంది. రావాలని కోరుకుంటా ఉన్నాం. కాకపోతే ఒక అమలాపురం టు కాకినాడ అమలాపురం టు కాకినాడ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ మాట ఇది. ఆ కేపీ ఈవెంట్స్ అంటే ఇంకా మీరు ఉంటానన్నా మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ అన్నప్పటికీ మా సంగీత కళాకారులు అందరూ కూడా దేవుని కొరకు వచ్చారు. సమయానికే ఈ కార్యక్రమం మేము 9:30కే ముగించాలని ఆశపడతా ఉన్నాం. మీకు ఇష్టమైతే ఇంకొక 2 పాటలు అంతే. దేవుని చిత్తమైతే మీరందరూ ప్రార్థన చేయండి. ఆల్ నైట్ అంతా కూడా ప్రభుని స్తుతించే ఒక రోజు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. తర్వాత అంబాజీపేట నుంచి వచ్చినటువంటి అక్క వాళ్ళ అమ్మాయి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడండి. ప్రైజ్ ది లార్డ్.
అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నే నమ్మి ఉన్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి
గట్టిగా చేపలు కొడు. జాబ్ చేసుకుంటూ తమ్ముడు తాళ్ళూరి బెంగళూరు నరేష్ తాళ్ళూరి 500 రూపాయలు పంపించారు ప్రత్యేకంగా కేపీ ఈవెంట్స్ తరపున. వారికి ఇది లైవ్ కార్యక్రమం. చక్కగా ఈ లైవ్ కార్యక్రమాన్ని కూడా మీరు ఇంటికి వెళ్ళి చూడొచ్చు. ఈరోజు జరిగిన కార్యక్రమాలు అనేక మందికి పంపించండి. ఈ కేపీ ఈవెంట్స్ ద్వారా ఈ గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలో జరిగిన సంగీత ఉద్యోగ మహోత్సవ కార్యక్రమాన్ని మీరు లైవ్ ద్వారా చూడొచ్చు. ఈ కార్యక్రమాన్ని మీకు అందరికీ కూడా షేర్ చేస్తాం. ఈ లైవ్ లింక్ మీకు పంపిస్తాం. చక్కగా సహకరిస్తున్న మీ అందరికీ వందనాలు. అలాగే నా భార్య కోనసీమ హాస్పిటల్లో బీఫార్మసీ చదివింది, మెడికల్ షాప్లో పనిచేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రార్థన చేయండి. అలాగే నేను చేస్తున్న వ్యాపారాన్ని బట్టి, అలాగే నేను చేస్తున్న పరిచర్యను బట్టి కూడా మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను. ఇది మరలా చెప్తున్నాను, కేవలం నేను ఒక్కడిని మాత్రమే పూనుకొని దేవుని యొక్క అభిషేకం పొందుకొని చేస్తున్నటువంటి గత మరి ఇంచుమించు 24 ప్రాంతాలలో దేవుడు నడిపించాడు. ఇది 25వ యానివర్సరీ. ఇది ఈ కార్యక్రమంలో ఒక లోగో కూడా ఆవిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. ఆత్మీయ తల్లి గారు వచ్చి ఇప్పుడు మరి ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహించాలి. అనేక సంఘాల్లో ఉన్న పాటలు పాడే బిడ్డలను బయటికి మేము తీసుకురావాలని ఒక కాన్సెప్ట్ తోటి ఆ లోగోని ఇప్పుడు అమ్మగారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ ఉన్నాం. దయతో అమ్మగారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. బిగ్గరగా చప్పలు కొడదాం. మరి అందరూ కూడా చప్పలు కొడుతూ మరి ఈ కార్యక్రమం 5 మండలాల్లో జరుగుతుంది. మొట్టమొదటిగా అమ్మగారు వచ్చి ప్రార్థన చేసి ఈ లోగోని ఆవిష్కరించాలని కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, మీరు దీవిస్తే దీవించబడతాం. ఆశ్చర్యకరంగా నీ ప్రభావాన్ని వెళ్ళనిమ్మని యేసు నామములో దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పలు కొడదామండి దగ్గరగా. అరే సరిపోలేదండి. కోనసీమ సింగ్ ఫర్ జీసస్. మరొకసారి కోనసీమ సింగ్ ఫర్ జీసస్ అన్నారు మీరు. మరలా కోనసీమ సింగ్ ఫర్ జీసస్. థ్యాంక్ యూ. ఇది మే 12వ తారీఖున అమలాపురంలో ప్రారంభించబడుతుంది. ఎవరైనా సరే పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు కాంటాక్ట్ చేయండి కేపీ ఈవెంట్స్ని. ఈవెంట్లో ఇది ఒక టీవీ ప్రోగ్రాంలో ఉంటుంది, మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు. రిజాయిస్, అలాగే సింగ్ ఫర్ జీసస్ రాజమండ్రి, ఇప్పుడు మన కోనసీమ. బిగ్గరగా చప్పలు కొడదాం. మీకోసం ఇది మీ ప్రాంతాలకు వచ్చి, మీ మండలాలకు వచ్చి, మీ సంఘాల్లో ఉన్న దైవజనులకు చెప్తున్నాం. మీ సంఘాల్లో ఉన్నటువంటి సింగర్స్ని మేము ప్రత్యేకంగా ప్రోత్సహించాలన్న దీన్ని కేవలం ఉచిత రిజిస్ట్రేషన్ మాత్రమే. మరలా చెప్తున్నాను, ఉచిత
చెప్పండి అమ్మా. రిజిస్ట్రేషన్ మాత్రమే, మీరు దీనికి ఏమీ కూడా చెల్లించవలసిన పనిలేదు. దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుడు ఇస్తే ఖచ్చితంగా అది జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో అంబాజీపేట నుంచి వచ్చినటువంటి అక్క వాళ్ళ అమ్మాయి వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తూ ఉంది. తర్వాత గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలోంచి మరొక పాటకు కూడా మీరు సిద్ధంగా ఉండాలి. దానికి ముందు మండపేట కుమారి గారు వచ్చి నాకు ఇష్టమైన పాట ఆపత్కాలమున ఈ పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు. రండి. నెక్స్ట్ అంబాజీపేట నుంచి సిస్టర్ గారు అమ్మాయి రెడీగా ఉండాలి, స్టేజ్ మీదకి వచ్చేయాలి. రైట్. ఇప్పుడు నాకు ఇష్టమైన పాట ఇది, ప్రతి ఈవెంట్లో కూడా నేను పాడిస్తాను. ఎందుకంటే ఆపత్కాలం మన దేవుడు మనకి అండగా నిలిచే దేవుడు. ఇది కేవలం 2 చరణాలు పాడాలనే మా యొక్క కండిషన్. 3 చరణాలు పాడితే ఫైన్ పడుతుంది, ఆర్కెస్ట్రా వరకు కూడా ఫైన్ పడుతుంది. గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి. హల్లెలూయా. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. అందరూ చప్పట్లు కొడదామండి, దేవుడి మహిమపరుద్దాం. నన్ను పరిశోధించి